హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మహర్షి వైటీ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి న్యూ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరగబోతుందండి. సో దానికోసం బోర్ వర్క్ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి అల్వాల్ ఏరియా. దీని వచ్చి మొత్తం ఏం జరిగింది, అది వాటర్ ఎలా పడ్డాయి, అసలు ఎన్ని ఫీట్స్ వేసాము అన్నది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ ప్లేస్ 500 స్క్వేర్ యార్డ్స్. టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్. టోటల్ ఫ్లాట్స్ 8 ఫ్లాట్స్ అనమాట. ఓకే, దీని గురించి మొత్తం డీటెయిల్డ్గా మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటాం కదా, అప్పుడు డీటెయిల్డ్గా చెప్తా. ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నామో బ్రోచర్తో సహా నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఈ వీడియో వచ్చేసి జస్ట్ బోర్ వర్క్ జరిగిందనమాట. అండ్ వాటర్ ఎలా పడ్డాయి, ఏమేమి వాడాం, కేసింగ్ ఎంతవరకు వేసాము అన్నది మొత్తం ఈ వీడియోలో చూడండి డీటెయిల్డ్గా. ఇక్కడ స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
యాక్చువల్లీ వాటర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 60 ఫీట్స్ అనమాట. మనకి 60 ఫీట్స్ అయ్యగానే వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. 60 ఫీట్స్ నుంచి ఇంకా వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అనేది పెరుగుతూనే ఉందన్నమాట. 60 ఫీట్స్కి కానీ వాటర్ ఇలా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇట్లా వాటర్ ఇంకా అపార్ట్మెంట్ అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా, ఇండిపెండెంట్ హౌస్లా కాదు. సో కానీ వాటర్ వేసే కొంది డీప్ ఫ్లో ఎక్కువ అవుతుంది అనమాట. సో మొత్తం 500 ఫీట్ వేసారంట. సో మనకి 60 ఫీట్స్ నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయి, ఇంకా ఫ్లో అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో అందుకని మొత్తం 500 ఫీట్స్ బోర్ వేశారు. అండ్ కేసింగ్ వచ్చేసి ఇది 7 ఇంచ్ కేసింగ్ 60 ఫీట్స్ వేసారంటండి. అండ్ 10 ఇంచ్ కేసింగ్ వచ్చేసి 20 ఫీట్ వేసారనమాట. సో కేసింగ్ అనేది కంపల్సరీ కదా. సో లూజ్ మట్టి ఉంటే దాంట్లో పైపులు పెట్టేసి మోటార్ మీద మట్టి అంతా కింద అలా పడిపోకుండా కేసింగ్ అనేది వాడతారు. 7 ఇంచ్ కేసింగ్ వాడారు 60 ఫీట్స్, 10 ఇంచ్ కేసింగ్ 20 ఫీట్స్ వాడారనమాట. మొత్తం 500 ఫీట్స్ వేశారు బోరు. వాటర్ మాత్రం చాలా మంచిగా వచ్చాయి. అసలు వన్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ప్రైమర్గా మనం అడిగేది ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉందా అనేది. అలాంటిది ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా అయిపోయింది. వాటర్ మంచిగా పడ్డాయి. సో ఎవరైతే ఈ ఫ్లాట్స్లో ఉండబోతున్నారో వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు. వాటర్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ would be going on in this construction ఓవరాల్. అంటే అప్ టు బేసిక్ ఇది ఫౌండేషన్ దగ్గర నుంచి బోర్ దగ్గర నుంచి మొత్తం మీకు ఫ్లాట్స్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చే వరకు మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఫర్ కన్స్ట్రక్షన్కి అండ్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయో ఎవ్రీథింగ్ ఐ విల్ కమ్ అప్ విత్ videos in coming. So please watch the videos everything for this construction from the beginning to end. And if you like the video, thank you. And thank you for watching, and share it and subscribe my channel. Thank you.